అది ఇక్కడ ఎవరు సామాన్యులు ఎవరు బతికే ఆలోచన మీకు లేదా? కాంప్లెక్స్ని అభివృద్ధి చేసి ఉపాధి కల్పించవలసిన బాధ్యత మీకు లేదు. అప్పుడు అవన్నీ మీ దృష్టిలో లేవు. కేవలం ఆస్తులను దోచుకోవడము, అమ్ముకోవడమే పనిగా పెట్టుకొని ఇక్కడ పాతపట్నంలో అన్ని రకాల విధ్వంసాలు చేసి ఇక్కడికి వచ్చి విధ్వంసాలు సృష్టిస్తున్నామని చెప్తుంటే అది చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ పాతపట్నం నడిపొడ్డులో ఉన్న ప్రభుత్వ హై స్కూల్ స్థలాన్ని, ఆట స్థలాన్ని మీ నాయకులు కబ్జా చేసినప్పుడు మీ తాలూకు సహకారం అందులో లేదా చెప్పండి. అలాగే మన పాతపట్నం ఇలవేల్పు నీలమర్తి దుర్గ అమ్మవారి తాలూకు ప్రహరీ వారు కూల్చినప్పుడు, ఆంజనేయ స్వామి తల తగిలి పడినప్పుడు మీరంతా ఏం చేశారు? ఈ వైసీపీ నాయకులంతా ఏమయ్యారు అని మీకు మిమ్మల్ని అడుగుతాను. అలాగే పాతపట్నం ఈరోజు పాతపట్నం నడిబొడ్డులో ఎకరా 25 సంవత్సరాల గ్రామకండ స్థలాన్ని మీ నాయకులు కబ్జా చేసి ఈరోజు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నాడు. మీకు కళ్ళు పోయేవని అడుగుతాను మేము. మీ వైసీపీ నాయకుల తాలూకు అక్రమాలు ఎన్నని చెప్పాలి మేము. ఇప్పుడు చూసుకుంటే జగనన్న కాలనీలో మీరు ఇచ్చిన స్థలాలన్నీ కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ లేకుండా మీ స్వలాభాల కోసం లక్షలాది సొమ్ములను ఆర్జించే మీ ఒరిస్సా వాళ్ళకి కట్టుబడిన వైనం ఆధారపడిన ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ చూస్తే చూడండి, పంచాయతీ గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ 25 సంవత్సరాల కిందట ఉన్న టైంలో షాపింగ్ కాంప్లెక్స్ కోసం 4 గదులు నిర్మించడం జరిగింది. అప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇక్కడ ఆటో స్టాండ్ అనేది నడవడం జరిగేది. ఆటో సోదరుల తాలూకా విజ్ఞప్తి మేరకు మేమందరము ఆ రోజు గవర్నమెంట్లో ఉండిపోవడం మేము ఎందుకని చెప్తాము, ఎప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండే, ప్రభుత్వంలో ఉండే, ప్రజల పక్షంలో పోరాడే పార్టీ మాది ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులది. మేము ఆ రోజు మా మధ్య హయాంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడాను, ఆయన మా సర్పంచ్ అయినప్పుడు కూడాను ఆయన వ్యతిరేకించి ఆటో స్టాండ్ ఇక్కడ ఉండాలని చెప్పి పట్టుబట్టి మేము ఆ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ ఆపడం జరిగింది. ఆ తర్వాత కాలంలో పంచాయతీ బిల్డింగ్ పూర్తిగా శిథిలమైనందున ఈ కాంప్లెక్స్లోనికి పంచాయతీ ఆఫీసు మార్చేసి తర్వాత కాలంలో వచ్చిన గవర్నమెంట్ ఈ కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసినందువల్ల అందులోకి పంచాయతీ కార్యాలయాన్ని తరలించడం జరిగింది. ఇప్పుడు ఈ స్థలం ఇందులో ఉన్న బిల్డింగ్ పూర్తిగా శిథిలమైనందున సుమారు 20 సంవత్సరాల కిందకి నిర్మించిన బిల్డింగ్ ఇది 2000 సంవత్సరం. ఆ బిల్డింగ్ పంచాయతీ కార్యాలయం నుండి అన్ని రకాల అనుమతులు తీసుకుని పంచాయతీ బోర్డు చైర్మన్ తీసుకుని మేము ఇక్కడ అన్ని కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. ఇక్కడ ఏ రాత్రి మీద ఏవో మిషనరీలు తెచ్చేసి ఇక్కడ చేసేయడానికి ఇక్కడ మేమేంటి ఇక్కడ ఆస్తులు దోచుకోవడం లేదు, మా సొంత లాభాల కోసం మేము ఇక్కడ చేయట్లేదు. ఇది ప్రజా ప్రయోగం కోసం ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్నాం. ఇది కేవలం పేదవాడికి కడుపు నింపడానికి 5 రూపాయలకే 3 పూటల భోజనం పెట్టే పథకాన్ని మేము ఇక్కడ అమలు చేస్తున్నాం. ఇది కేవలం మీరు ఎక్కడ మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీరు చేస్తున్న అసత్య ఆరోపణలు తప్ప ఇందులో ఎటువంటి సత్యం కూడా లేదు అని మీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం.